First time UPSC tuitions only in Tirumala IAS Institute. Chaitanyapuri. Call చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అభిమానులందరూ కూడా మీరు నిలబడినట్టు మెగా ఫ్యామిలీకి ఎవ్వరూ కూడా అలా నిలబడరు. ఎందుకంటే అసలు చిరంజీవి గారు వచ్చిన కొత్తలో ఇంతమంది దిగ్గజాల మధ్యలో ఈయన నెట్టుకు రాగలడా అనుకుంటున్న టైంలో అలాంటి చిరంజీవి గారిని 30 సంవత్సరాల నంబర్ 1గా నిలబెట్టిన స్థాయి మెగా అభిమానులది. అలాగే డిపాజిట్లు కూడా రావు అని ఎవరెవరో విమర్శిస్తుంటే అలాంటి ఆయన్ని డిప్యూటీ సీఎం స్థాయిలో కూర్చోబెట్టిన సాధారణ జనాలు జన సైనికులతో పాటు మెగా అభిమానులు అందరిది కూడా క్రెడిట్ ఉంది. అలాగే రామ్ చరణ్ గారిని కూడా అదే విధంగా మీ అందరికీ తెలుసు కదా, నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏంటనేవి, ఎలా ఉండబోతున్నాయి అనేవి. గ్లోబల్ స్టార్ స్థాయిని ఎవరు మించలేరు. చిరంజీవి నేను అప్పుడు ఆల్రెడీ ఒకసారి ఒక స్పీచ్లో చెప్పాను, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. అది ఫిక్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రామ్ చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హలో సార్. హాయ్ హేమ. సో ఎప్పుడు ఇట్లా రామ్ చరణ్ బర్త్డేకి అభిమానులంతా చాలా సందడిగా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ పెద్ద మనకి పోస్టర్ కూడా వచ్చింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారండి పెద్ద ప్రాజెక్ట్ కోసం. అంటే ఆ లుక్ కానీ మామూలుగా ఆఫ్లైన్ లుక్స్లో రామ్ చరణ్ గారిని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక సినిమాలో కూడా మీరు ఆ లుక్ చూస్తుంటే ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట. అందరూ కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమానే కాదు, నెక్స్ట్ లైనప్ కూడా రామ్ చరణ్ గారిది వరుసగా వేరే లెవెల్లో ఉండబోతుంది. మీరు అనుకున్నట్టే ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి అక్కడక్కడ మెగా అభిమానులు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి హీరో ఇలాగే జరుగుతాయి, ఇంకా వచ్చే కొంత ఇంకా ఘనంగా జరుగుతాయి. సో ఇట్లా స్వతహాగా వీళ్ళందరూ వచ్చి బర్త్డే రోజు ఇట్లా రక్తదానం చేయటం అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? బయట మనకి కొన్నిసార్లు చూస్తే అసలు ఎలాంటివి కూడా దొరకవు, ఇక్కడ స్వతహాగా ఇంతమంది వచ్చి చేస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి ఒక 90 ఏళ్ళు వయసు వచ్చాక కూడా వాళ్ళు బయటకు వస్తే జనాలు ఇలాగే వస్తారు, ఇలాగే అరుస్తారు. ఎందుకంటే ఆ నిజాయితీకి వచ్చిన క్రేజ్ అండి, అది ఎప్పటికీ పోదు. సో ఫైనల్గా సుమన్ టీవీ తరపున రామ్ చరణ్ గారికి మీరు ఏం చెప్పాలి? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మీ నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవ్వాలి. చిరంజీవి గారి ఫ్యాన్స్గా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా మీ ఎదుగుదలను ఎక్కువ కోరుకునే వాళ్ళలో చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఆ గ్లోబల్ స్థాయిలోనే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో సార్, ఈరోజు ప్రోగ్రామ్స్ ఎట్లా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. యాజ్ యూజువల్గా ప్రతి ఇయర్ మెగా ఫ్యాన్స్ ఎలా అయితే చిరంజీవి గారి బర్త్డే, కళ్యాణ్ గారి బర్త్డే, చరణ్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో, సో ఎప్పుడు నన్ను పిలిచినా యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా ఒక ఫ్యాన్గా వస్తుంటాను. సో ఫ్యాన్స్ అందరి తరపున రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఎప్పుడు మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా, వీళ్ళందరికి కూడా మీలాగే నేను కూడా వచ్చున్నాను అంత ఫ్యాన్ అని. సో ఇట్లా రావటం మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ చిరంజీవి గారు ఏ ఈవెంట్కి వచ్చినా సరే నాకు సేమ్ ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్సే గుర్తొస్తుంటాయి. ఈ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చి ఎంతో మందిలో ఫ్యాన్స్తో పాటు నేను ఫోటో దిగుతూ ఉండేవాడిని. సో అది ఎప్పుడూ లైఫ్ లాంగ్ ఉండే మెమరీ. సో నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయని అభిమానులు అందరూ అడుగుతున్నారు కదా, సో ఏం చెప్తారు దానికి? తప్పకుండా త్వరలోనే చెప్తానండి. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాం. ఓకే. సో రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. ఓకే, మీరందరూ కూడా ఒకసారి రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్.